గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో తల్లికి తోడుగా ఓ పిల్లగాడి తన్లాట అంటూ మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో వరి కోతలు ఎప్పుడూ అయిపోయినాయి, కానీ రైతు పండించిన ధాన్యం ఇప్పటికీ కాంటాకు నోచుకోలేదు. కొన్ని చోట్ల నెల రోజులు, కొన్ని చోట్ల 15 రోజులు, మరికొన్ని చోట్ల వారం రోజులు రైతు ప్రాధేయపడుతూనే ఉన్నాడు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారులు కనికరించట్లేదు. ధాన్యమంతా కొంటున్నాం, కొనేశామని అంటున్నారు మంత్రులు, కానీ ఇంకా లక్షల క్వింటాల ధాన్యం రైతుల దగ్గరే ఉంది అనే దానికి నిదర్శనంగా మనకి ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. వర్షానికి ధాన్యం అంతా కూడా తడిసి కొట్టుకుపోతుంటే దాన్ని కాపాడుకోవడానికి ఒక రైతు చేస్తున్న ప్రయత్నం, దానికి పిల్లవాడు సహాయంగా పడుతున్న తండ్లాట మనకి ఫోటోగ్రాఫ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షం పడింది, బీభత్సమైన వర్షం పడింది. ఆ వర్ష ప్రభావం రైతుల మీద ఎట్లా ఉందనే దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే వడ్లు కొనేది ఎప్పుడు అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. రైతు కోసం బీఆర్ఎస్ రణం, రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించిన వాన. గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలం, ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు, భారీ వర్షానికి కొట్టుకుపోయిన వడ్లు కాపాడుకోవడానికి రైతుల తండ్లాట. రాత్రంతా కల్లాల వద్దే పడిగాపులు, ఈదురుగాలులకు విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం, పిడుగుపాటుకు 3 మృతి. రైతన్నకు అండగా బీఆర్ఎస్, కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ చెల్లించాలని ర్యాలీలు, రాస్తారోకోలు అంటూ మనం ఈ వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ధాన్యం మొలకెత్తిన తూకం వేయారంటూ ఇంకో క్వశ్చన్ మార్క్తో ఇంకో వార్త కనిపిస్తుంది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చి నెల రోజులు గడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీల కొరతతో పేరుకుపోతున్న బస్తాలు, ఈ ప్రభుత్వం మాకొద్దు అంటూ డి ధర్మారం, కోనరావుపేట, చందుర్తిలో రైతుల ధర్నాకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడిన వార్తను మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సన్న వడ్లకే ఇస్తామని రేవంత్ మాట మార్చడంపై భగ్గుమన్న బీఆర్ఎస్, రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, అధికారులకు వినతి పత్రాలు అందజేత అంటూ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్తో కూడిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదాం, వ్యవసాయేతర భూముల విలువ, స్టాంప్ డ్యూటీ సవరణపై అధ్యయనం అంటూ జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి అంటూ, మద్యం అక్రమ రవాణా నివారణకు చర్యలు, ఆదాయం పెంచడానికి పనిచేయాలి అంటూ, రాష్ట్ర బడ్జెట్ టార్గెట్లు కలిసి సాధించాలంటూ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ రేవంత్ అండతోనే దాడులు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. పేటరేగిపోతున్న కాంగ్రెస్ గూండాలు, గులాబీ శ్రేణులపై యథేచ్ఛగా దాడులు, సీఎం సొంత జిల్లాలోని దౌర్జన్యాలు, బీరం గువ్వలకు గన్మెన్ కేటాయించాలి, నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలంటూ డీజీపీకి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ వినతి అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రాష్ట్రంపై ఫ్యాక్షన్ పడగ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. కాంగ్రెస్ రౌడీ రాజకీయాలు, బీఆర్ఎస్ ను బలహీనపరిచే కుట్ర, మంత్రులు ఎమ్మెల్యేల ప్రోత్సాహం, పేటరేగిపోతున్న దుండగులు, ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ నయా నయీం తీన్మార్ మల్లన్న అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. 1.70 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ సర్కారే, రేవంత్ సర్కార్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు అప్పటివే అంటూ పల్లా చేసిన కామెంట్స్ సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ పీసీసీ కుర్చీ కోసం భట్టి గట్టి పట్టు అంటే క్వశ్చన్ మార్క్తో కనిపిస్తుంది. బీసీ నేతగా మహేష్ కుమార్ గౌడ్ను బరిలోకి దింపిన సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత అధిష్టానం నిర్ణయం అంటూ మనకు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే కోడ్ ముగిసాకే పరిశ్రమలకు భూములు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. దరఖాస్తుల పరిశీలనలకు టీఎస్ఐఏసీ నో, 2 నెలలుగా పెరిగిపోయిన అప్లికేషన్లు, కొత్త పాలసీపై ఔత్సాహికుల్లో ఉత్కంఠ అంటూ మన వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఈడీ పవర్స్కు సుప్రీం కత్తెర అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. మనీ లాండరింగ్ కేసును ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే ఈడీ అరెస్ట్ చేయొద్దు, నిందితుని కస్టడీలోకి తీసుకోవాలంటే ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. పీఎంఎల్ఏ కేసులో సంచలన తీర్పు, ఈడీ దూకుడు, సుప్రీంకోర్టు బ్రేక్లు అంటూ మన వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కాంగ్రెస్కు కఠిన పరీక్ష అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. 5వ విడతలో యూపీలో 14 స్థానాలకు పోలింగ్, కాంగ్రెస్ కంచుకోటలు బరేలీ, అమేధీలకు ఈ దశలోనే. బరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, గత ఎన్నికల్లో 13 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి మాత్రం గట్టి పోటీ ఎదుర్కొంటున్న కమలం పార్టీ అంటూ కాంగ్రెస్ బీజేపీల పరిస్థితికి సంబంధించిన అప్డేట్ ఇది. ఇక నెక్స్ట్ కేజ్రీవాల్ సహాయకుడిపై కేసు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. మలివాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, నిందితుడిగా బిభవ్ కుమార్, సుమోటోగా తీసుకున్న ఎన్సీడబ్ల్యూ అంటూ చూస్తున్నాం. నేడు విచారణకు రావాలని సమన్లు, మీడియా ప్రశ్నలకు కేజ్రీవాల్ మౌనం అంటూ ఇక్కడ కనిపిస్తోంది. మణిపూర్ ప్రజ్వల్పై మాట్లాడండి అంటూ ఆప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు.
ఇక నెక్స్ట్ చూస్తే బీజేపీకి రైతుల సెగ అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. పంజాబ్లో ఆ పార్టీ అభ్యర్థులకు ముప్పు తిప్పలు, నేతల ప్రచారం అడ్డుకుంటున్న అన్నదాతలు తమ డిమాండ్లపై ఎక్కడికక్కడ నిలదీత, అదుపు చేయలేక తల పట్టుకుంటున్న పోలీసులు, నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామన్న రైతులు అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూసుకుంటే తెలంగాణ టుడే బీఆర్ఎస్ టేక్స్ టు స్ట్రీట్స్ ఫర్ ప్యాడీ ఫార్మర్స్ అంటూ నిన్న రైతుల కోసం నిన్న ధర్నాలకు పాల్పడడానికి సంబంధించిన అప్డేట్ ఇది తెలంగాణ టుడే ప్రధానంగా తీసుకుంది. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్.